గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. ఏపీలో హైవేలపై హత్యాకాండ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదో ఒక చోట జాతీయ రహదారికి అనుకుని శవాలు బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా అనంతపురంలో గిరిజన యువతి హత్య తీవ్ర కలకలం రేపింది. మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటికెళ్లిన యువతి శనివారం నాటికల్లా హైవే పక్కన శవమై తేలింది. అదృశ్యమైన రోజే హత్యకు గురి కావడంతో మృతదేహం కుళ్లిపోయి పురుగులు పట్టి గుర్తుపట్టరాని స్థితిలో దొరకడం సంచలనం రేపింది. అనంతపురంలోని రామకృష్ణ కాలనీకి చెందిన లక్ష్మీపతి అరుణ దంపతులకు కొడుకుతో పాటు కూతురు తన్మయి కూడా ఉన్నారు. తన్మయి ప్రస్తుతం ఆగుతోటపల్లి వద్ద గల ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 3వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఫోన్ మాట్లాడుతూ ఇంటి నుంచి బయటికెళ్లిన తన్మయి మళ్లీ తిరిగి రానేలేదు. కూతురు కోసం చుట్టుపక్కల గాలించిన తండ్రి బిడ్డ కనిపించకపోవడంతో 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కాల్ డేటా ఆధారంగా దర్యాప్తును చేపట్టారు. అయితే తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసిన పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇప్పుడు విచారిస్తున్నారు. ఇదే క్రమంలో 7వ తేదీ రాత్రి కూడేరు మండలం గొట్కూరు సమీపంలో జాతీయ రహదారి పక్కన ముళ్ల పొదల్లో ఓ యువతి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఒళ్లంతా బుబ్బిపోయి పురుగులు పట్టి గుర్తుపట్ట రాకుండా ఉంది ఆ శవం. యువతి తల పగలగొట్టి చంపేసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. మృతదేహంపై పచ్చబొట్టు చూసిన తన్మయి తల్లిదండ్రులు అది తమ కూతురు శవమేనంటూ బోరున విలపించారు. దీంతో మిస్సింగ్ కేసు మర్డర్ కేసుగా మారింది. ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్యమైన బిడ్డ 4 రోజుల తర్వాత రోడ్డు పక్కన విగత జీవిగా పడి ఉండడాన్ని చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. తన కూతుర్ని ఇలా చేసిన వారిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతే నమ్మించే తీసుకెళ్ళినారు సార్, నమ్మించే తీసుకెళ్ళినారు. అమ్మాయిని ఏం తెలియదు సార్, అమ్మాయి చిన్న బాబు సార్, 18 ఏళ్ళు సార్, 17 అయిపోయి 18 ఏం తెలుస్తుంది సార్ ఆ బాబుకి. చాలా ఘోరంగా చంపినారు సార్. అసలు తలకాయ దెబ్బ ఏం లేదు, ముఖం లేదు. ఊరేం పట్టించుకోకున్నట్లు వదిలేసినారు. లూజ్గా చాలా ఇదిగా చేసినారు సార్ మా పాపని. చాలా వాడు ఎవరో వాళ్ళని మాత్రం ఉరి శిక్ష పెట్టండి, వాళ్ళని మాత్రం వదులుకోకూడదున్నాం. అది మాకేమైనా సహాయం చేస్తే చాలా, ఆ పాపకు న్యాయం చేయాలి సార్. మాకు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. యువతిపై బీర్ బాటిళ్లతో దాడి చేసినట్లు గుర్తించారు. అలాగే అదృశ్యమైన రోజే తన్మయి హత్యకు గురై ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆధారాల మేరకు నరేష్ అనే యువకుడితో పాటు మరో 2 అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 4వ తేదీ ఒక ఫిర్యాదు వచ్చింది వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి. 3వ తేదీ రాత్రి 9 గంటలకు అమ్మాయి కొద్దిగా ఇంటి నుంచి కొద్దిగా దూరం నడిచిపోయి ఒక 2 వీలర్లో ఎక్కి వెళ్ళిపోయిందని ఒక ఫిర్యాదు వచ్చింది. మేము వెంటనే ఎఫ్ఐఆర్ చేసినాం. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్లో ఎవరైతే అనుమానాస్పద వ్యక్తులని చెప్పినారో వాళ్ళందరినీ తెచ్చి విచారిస్తున్నాం కూడా, ఇంకా కూడా విచారిస్తున్నాము. ఆ క్రమంలోనే మాకు ఆమె చనిపోయి పడిందని తెలిసింది. ఇది పోయిన రోజే చనిపోయి ఉంటుంది అని మేము భావిస్తున్నాము. అంటే బాడీ స్టేటస్ని బట్టి అది మెడికల్ ఆఫీసర్ వాళ్ళు చెప్తారు. మేము చేయలేదు అనేది తప్పు. మేము ఖచ్చితంగా దాన్ని అనుమానపద వ్యక్తులంతా కూడా తెచ్చి విచారిస్తున్నాము. ఇంకా విచారణ కూడా కొనసాగుతుంది. సోషల్ మీడియా పరిచయాలు ప్రాణాలను తీసేస్తున్నాయి. ప్రేమ పేరుతో మానవ మృగాలు దారుణాలకు పాల్పడుతున్నాయి. అమాయకమైన ఆడపిల్లలకు మాయమాటలు చెప్పి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. ఎప్పటికైనా అర్థం చేసుకోండి, ఇలాంటి వాళ్లకు దూరంగా ఉండండి. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటే దాని స్టే క్లిక్ ఆన్ ఆర్టీవీ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.